12 వచ్చినాడు. ఒకసారి మనం చదువు. 3వ అధ్యాయము 10, 12 వచ్చినాడు. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందినావు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని నీవు యవనస్తులను నీవు వెంబడింపగా నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదని. చాలు. రూతు ప్రవర్తనలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు. మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన ఇంకా బాగుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. నువ్వు ఏదైతే కోరుకున్నావో సమస్తము నీ జీవితంలో జరుగుతుంది. ఒక విధవరాలు అంటే భర్తను కోల్పోయినటువంటి ఈమె జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? ఎక్కడైతే తను పని చేస్తుందో అక్కడ తాను నమ్మకంగా ఉంది. అక్కడ అంటాడు, యవనస్తులనేమి కానీ కొద్దివారినేమి కానీ పెద్దవారినేమి కానీ ఎవరిని ఆశించక ఎవరి వెంబడి పోక దేవునికి భయపడినటువంటి నీవు అక్కడనే ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నావు? దేవుని యొక్క రెక్కల నీడలో సురక్షితంగా ఉన్నావు. మొట్టమొదటిగా మనము ఈమె గురించి మనం చూస్తే, రూతు అనే స్త్రీ నమ్మకత్వములో పరిపూర్ణంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నమ్మకమైనటువంటి విషయంలో రూతు పరిపూర్ణంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ అంటాడు, దైవ భక్తి గల స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలలో ప్రధానమైనది ఏదైనా ఉన్నది అంటే నమ్మకము. భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి, తల్లిదండ్రుల పట్ల యవన బిడ్డల పట్ల తల్లిదండ్రులకి నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ నమ్మకం నిన్ను ఏం చేస్తుందంటే ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ఆ నమ్మకము నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. మొట్టమొదటిగా రూతుని కనుక మనం గమనిస్తే, ఆమె గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, రూతు నమ్మకమైనటువంటి స్త్రీ.